హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను క్యాలీఫ్లవర్తో మసాలా కర్రీ అయితే తయారు చేస్తున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 20 రూపీస్ క్యాలీఫ్లవర్ అయితే మీడియం సైజ్ తీసుకొని ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక వీటిని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దీంట్లో ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే వీటిని బాయిల్ చేసుకోవాలి. వెంటనే తీసేసుకోవాలి, ఎందుకంటే వేడి నీళ్ళల్లో ఉంచినా మీరు మగ్గిపోతే మనకి సాఫ్ట్గా అయితే కుక్ అవ్వకూడదు. ఇవి వెంటనే ఇలా తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మనం దీంట్లో 1/2 టీఎస్పీ కారం, 1/2 టీఎస్పీ ధనియా పౌడర్, 4 టీఎస్పీ వచ్చేసేసి గోధుమ పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని వీడియోలో చూపించిన విధంగా ఇలాగైతే ఎగరేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న పౌడర్లన్నీ ఈ పీసెస్కి అయితే పట్టుకుంటాయి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఎలా చేసుకోవాలంటే మనం కలుపుకున్న వాటన్నింటిని ఒకేసారి అయితే వేసుకోకూడదు. ఓన్లీ ముక్కలన్నీ ఆయిల్ని తాకే విధంగా, అంటే పక్కన అమర్చే విధంగా ఉంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు. ఇదిగోండి, చాలా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం వీటన్నింటిని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే మనకి ఎక్కువ అయిపోయింది. ఫ్రై చేసుకున్నది హాఫ్ అయితే నేను తీసేసుకున్నాను, కూరకి ఎంత సరిపోయిద్దో అంత ఉంచేసి. దానిలో నేను ఆనియన్స్ అయితే వేసి వేయించుకున్నాను. ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేయాలి, అలా అనేసి క్రంచీగా అయితే చేయకూడదు. ఇప్పుడు నేను టమాటో పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇదిగోండి, ఈ ప్లేట్లో చూస్తున్నాను కదా, వీటన్నింటినీ నేను మిక్సీలో వేసేసుకొని పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ టమాటా పేస్ట్ని ఒక 5 మినిట్స్ మీరు ఫ్రై చేసి బఠానీ వేసుకుంటే బఠానీ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది వీటిలో నుంచి మనకి. ఇప్పుడైతే మనం మిగిలిన స్పైసెస్ అయితే యాడ్ చేసేద్దాము. నేను వచ్చేసేసి 1/2 టీఎస్పీ అయితే సాల్ట్ వేసేసుకున్నాను, 1 టీఎస్పీ కారం వేసేసుకున్నాను, 1/2 టీఎస్పీ ధనియా పౌడర్ వేసాను. వీటన్నింటిని అయితే ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి, చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. నాకు లైట్గా అయితే అడుగు పట్టుకుంది. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి నేను దాన్ని సరిగా అనలేదన్నమాట. లాస్ట్లో మనం వాటర్ వేసినప్పుడు మంచిగా మనం కలిపేసుకుంటే లాస్ట్ ఇది కూడా వచ్చి కలిసిపోతుంది, అదేం పర్వాలేదు. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి నేను 3/4 గ్లాస్ వచ్చేసి వాటర్ వేసేసుకొని ఈ విధంగా అయితే కలిపేస్తున్నాను. కింద ఉన్న మసాలా మొత్తం వాటర్లో కలిసిపోతుంది. 1/2 టీఎస్పీ గరం మసాలా లాస్ట్లో యాడ్ చేస్తున్నాండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి ఉంచేసేస్తే మనకి వేడిగా క్యాలీఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్ 1 మినిట్లో అయితే ఇదిగోండి, కొత్తిమీర యాడ్ చేసేసి క్లోజ్ చేసేసి 1 మినిట్ ఉంచి తీసేస్తున్నాను. వేడిగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది పరోటా, చపాతీ, రైస్ కిర్రాక్ అనమాట. మామూలుగా ఉండదు రెసిపీ. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చెప్పండి, మామూలుగా ఉండదు. వీడియో నచ్చితే కంపల్సరీ వీడియోకి లైక్ ఇవ్వండి. మన ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.